విశాఖ వేదికగా జరిగిన అంతర్జాతీయ యోగా డే సూపర్ హిట్ అయ్యింది. ప్లానింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వెళ్లింది. ప్రధాని పాల్గొన్న అతిపెద్ద వేడుకను విజయవంతం చేయడంలో మంత్రి లోకేష్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం కీలక పాత్ర పోషించింది. నెలన్నర రోజుల పాటు ఓ యజ్ఞంలా సాగిన ఈ ప్రక్రియలో అందరినీ సమన్వయం చేయడం కీలక అంశంగా మారింది. లోకేష్ పనితీరుపై ప్రధాని మోదీ ప్రశంసలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది, విశాఖ ఆర్కే బీచ్ వద్ద 3 లక్షల మందికి పైగా యోగాలో పాల్గొనేలా ప్రజలను చైతన్యం చేయడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. యోగా డేకు 5 రోజుల ముందు చంద్రబాబు నిర్వహించిన రివ్యూతో అధికారులు చక్కటి సమన్వయంతో పరుగులు పెట్టారు. సాంకేతికత వినియోగంతో యోగా డేను విజయవంతం చేశారు. యోగాంధ్ర విశాఖ బ్రాండును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. నిర్దేశించుకున్న లక్ష్యాలు దాటి అధికారులు విధులు నిర్వర్తించారు. లక్షల సంఖ్యలో ప్రజలు వచ్చినా చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా కార్యక్రమం జరపడంతో సీఎం చంద్రబాబు అధికారులను ప్రశంసించారు. విశాఖ కలెక్టరేట్లో యోగా అనంతరం సీఎం చేపట్టిన సమీక్షలో చప్పట్లు మార్మోగాయి. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయం వల్ల లాభాలేంటో యోగా డే ఈవెంట్ కళ్లకు కట్టినట్టు చూపింది. యోగా డే ఈవెంట్ సక్సెస్ కావడానికి విశాఖ ప్రజలు పూర్తిగా సహకరించారు. యోగా డేకు సహకారం అందించేందుకు కాలనీ అసోసియేషన్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి. హుద్హుద్ నాడు విశాఖ వాసుల సహకారాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. నాడు దీపావళి వద్దంటే పండుగ మానేశారని, ఇప్పుడు యోగా డేకు రావాలంటే వచ్చారని విశాఖ ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ ప్రజలు చాలా మంచివాళ్లంటూ భావోద్వేగానికి గురయ్యారు. యోగా డే నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ పదే పదే పొగిడారు. ప్రధాని ప్రశంసలతో అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. వేలాది సంఖ్యలో బస్సులు, వాహనాలు వచ్చినా ఏ చిన్న అపశృతి చోట్చేసుకోలేదు. సామాన్యులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించలేదు. తమ ఇళ్ల ముందు, గుమ్మాల ముందు కూడా వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి విశాఖ వాసులు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు, ఆ టార్గెట్లను చేరుకున్న విధానం చూస్తుంటే యోగా డే ఎంత గ్రాండ్ సక్సెస్ అయ్యిందో అర్థమవుతుంది. 2 కోట్ల రిజిస్ట్రేషన్లు చేయించాలనేది ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంటే ఏకంగా 2.44 కోట్ల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. విశాఖ ఆర్కే బీచ్, భోగాపురం ప్రాంతం వరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో 3 లక్షల మంది పాల్గొంటారని అంచనా అయితే దానికి మించి 3,02,087 మంది పాల్గొన్నారు. అనుకున్న విధంగా 2 గిన్నిస్ బుక్ రికార్డులను, 21 ప్రపంచ రికార్డులను సాధించడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. ఈవెంట్లు, కాంపిటీషన్ వంటి వాటి విషయంలో కూడా ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయింది. 26 జిల్లాల్లోనూ థీమ్ బేస్డ్ యోగా ఈవెంట్లను నిర్వహించారు. యోగా పోటీల విషయంలో గ్రామస్థాయి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించిన ప్రతి పోటీ సక్సెస్ అయింది. శిక్షణ పూర్తి అయిన తర్వాత ఇచ్చే సర్టిఫికెట్ల విషయంలో కూడా ప్రభుత్వం తాను నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించింది. 1.56 కోట్ల మందికి సర్టిఫికెట్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంటే 1.89 కోట్ల మందికి సర్టిఫికెట్లు ఇచ్చారు. సీఎం చంద్రబాబు పదే పదే చెప్పే సాంకేతికత వల్ల ఉపయోగమేమిటో యోగా డే కార్యక్రమంతో అందరికీ అర్థమైంది. క్యూఆర్ కోడ్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్లు మొదలుకొని మ్యాట్లకు చేరుకునేంత వరకు అంతా సాఫీగా సాగిపోయింది. సహజంగా ఇంత పెద్ద ఈవెంట్ జరిగితే పార్కింగ్ అనేది అతిపెద్ద సమస్యగా ఉండేది. కానీ ప్రధాన వేదికకు కేవలం 1/2 కిలోమీటరు దూరంలో పార్కింగ్ ఏర్పాటు చేయడంతో ఎవ్వరికీ ఇబ్బంది కలగలేదు. రవాణా, రెవెన్యూ, మున్సిపల్, విద్యాశాఖ, వైద్యారోగ్యం, ఆయుష్ శాఖల మధ్య సమన్వయం అద్భుతంగా ఉంది. తెల్లవారుజామున 2 గంటల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఆర్కే బీచ్కు తరలివచ్చారు. మొత్తంగా 6 గంటల కల్లా అంతా ప్రధాన కార్యక్రమం వద్దకు చేరుకున్నారు. యోగా డే వేదికగా మంత్రి లోకేష్ పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. యోగా డేను సక్సెస్ చేయడం కోసం లోకేష్ కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజలను ఏకం చేస్తూ చేపట్టే సామాజిక కార్యక్రమాల నిర్వహణలో లోకేష్ మోడల్ అనుసరించాలని దేశ ప్రజలకు ప్రధాని చెప్పారు.